హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పులావ్. డైలీ ఒక ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, కానీ ఓన్లీ ఎగ్ తినడం చాలామందికి కష్టంగా ఉంటుంది. ఇలాగా వారానికి 2-3 డేస్ లంచ్ బాక్స్లోకి కానీ డిన్నర్లోకి అయినా సపరేట్గా అన్నం కర్రీ ఏమీ లేకుండా ఇలా ఎగ్ పులావ్ చేసి పెడితే పిల్లలతో సహా ఎంతో ఇష్టంగా తింటారు అండ్ మరియు ఆరోగ్యంగా కూడా ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీ చేయమని అడుగుతారు. ఇలా చేస్తే లంచ్ బాక్స్ సరిగ్గా తినని వాళ్ళు కూడా ఖాళీ చేసుకొని వచ్చేస్తారు. ఇలాంటి ఎగ్ పులావ్ రెసిపీని ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఇందులో 2 కప్స్ రైస్ని తీసుకొని బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి ఇలా నానపెట్టుకుందాం. మినిమం హాఫ్ అన్ అవర్, కుదిరితే 1 అవర్ అయినా నానపెట్టుకోండి ఇలా. నెక్స్ట్ మనం ఇందులోకి రైస్ని ఉడికించుకుందాం 1 అవర్ తర్వాత. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వాటర్ని తీసుకుంటున్నా. ఇప్పుడు నేను 2 గ్లాసెస్కి రైస్కి అండ్ త్రిబుల్ క్వాంటిటీలో మనం వాటర్ని తీసుకుందాం. అంటే 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ అలా తీసుకొని, ఇప్పుడు 2 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఇందులో మనం ఓల్ ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి మనం హీట్ చేసుకుందాం వాటర్ని. వాటర్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ వచ్చేసి ఎగ్స్ని బ్రేక్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక 3 ఎగ్స్ తీసుకోండి, లేదా మీరు ఒక 4-5 ఎగ్స్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకొని దీన్ని బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో బీట్ చేయండి, లేదంటే ఫోక్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో అయినా ఇలా బాగా బీట్ చేయండి. బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి వాటర్ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి. ఈ బాయిల్ అయిన వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఇందులో యాడ్ చేయండి. ఒకసారి యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసేయండి. రైస్ బాయిల్ అయ్యేలోపు నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒకసారి ఆ జీలకర్ర ఫ్రై అయ్యే వరకు ఇట్లా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అందులోకి కరివేపాకు వేసి ఇట్లా ఫ్రై చేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, లేదా ఒక పెద్దవి అయితే 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఇట్లా ఉల్లిపాయలు తీసుకొని అది మనకి బాగా మగ్గాలి ఉల్లిపాయ అనేది. అప్పటి వరకు మనం ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఆనియన్స్కి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. అండ్ క్యారెట్, మీ ఇంట్లో ఏమి వెజిటేబుల్స్ ఉంటే లైక్ బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఇలా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి నేను ఇక్కడ క్యారెట్ అండ్ బీన్స్ యాడ్ చేస్తున్నాను. బఠానీ ఇవన్నీ యాడ్ చేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 2 టమోటాస్ తీసుకొని ఆ 2 టమోటాస్ కూడా సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేయండి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసాము అంటే మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గి బాగా తొందరగా కుక్ అవుతాయి. మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది రిలీజ్ అయ్యి తొందరగా కుక్ అవుతుంది. ఈలోపు మనం ఇది బాగా మగ్గేలోపు వెజిటేబుల్స్ అన్నీ మనకు ఆల్రెడీ రైస్ అనేది బాయిల్ అయింది. బాయిల్ అయిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇట్లా మనం ఒక స్పూన్తో రైస్ మొత్తం ఒక దాంట్లో స్ట్రైనర్లోకి తీసుకొని వడగట్టుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇట్లా మొత్తం రైస్ అంతా తీసుకున్న తర్వాత దాన్ని ఇట్లా పక్కన పెట్టి ఇది కుక్ అయిందో లేదో మనం చూద్దాం. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వచ్చేసి మీ స్పైసీని బట్టి వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇలా ఈ మసాలా అంతా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని ఇలాగే మొత్తం యాడ్ చేసి అది మీరు ఏమీ కదపకుండా అలాగే ఉంచండి. ఆ ఎగ్స్ మనం కదిపామనుకో మనం ఎగ్ అంతా స్మాష్ అయిపోయి మనకి చాలా చిన్నగా కడ్డలు వస్తాయి. ఇట్లా మనం ఉంచామంటే కడ్డలుగా కొంచెం పెద్ద పీసెస్ లాగా ఎగ్ పీసెస్ బాగా వస్తుంది కదా, అందుకని ఇట్లాగే ఉంచండి. మీకు ఇక్కడ అడుగంటకుండా ఉండాలంటే కలపండి కొంచెం సేపు తర్వాత, లేదు అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసిన ముందుగానే ఎక్కువ మీకు సరిపోతుంది. ఆయిల్ మాలాగా ఎక్కువ తినని వాళ్ళు ఇట్లా చేసుకోండి. మొత్తం ఇలా వన్స్ ఒకసారి కలుపుకొని ఇట్లా చూడండి, ఎగ్ కనిపిస్తుంది కదా, ఎగ్ అలా మొత్తం ఒకసారి మిక్స్ అయిన తర్వాత మనం
మనం ముందుగా రైస్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ను కూడా యాడ్ చేసి కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అండ్ ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇలా స్లోగా మిక్స్ చేయండి. అంటే కింద నుంచి బాగా మిక్స్ చేసుకోండి. మీరు ముందుగానే తీసుకునేటప్పుడు కడాయి అనేది కొంచెం పెద్దగా తీసుకుందంటే ఇలా ఇబ్బంది ఉండదు. మనం కలుపుకునేటప్పుడు చాలా నీట్గా కింద పోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఫైనల్గా వచ్చేసి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకుంటే మనకి ఎగ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మి ఎగ్ పులావ్ రెడీ. ఇట్లా నేను ఇక్కడ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నా. నేను ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నా. ఆల్రెడీ ముందుగానే నాకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ నేను తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్స్ ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మనం ఇలా ఈ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఎగ్ ఫ్రైడ్తో తింటూ ఉంటే అసలు టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్. అండ్ ఆనియన్స్తో కూడా సర్వ్ చేసుకోండి. అప్పుడు మనకి ఎంతో టేస్టీ ఎగ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.